విఆర్ టీవీ తెలుగు న్యూస్ కి అందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుచున్నాను. అందరికీ నమస్కారం. విఆర్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక మీద ఉన్న నా కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక మాట చెప్పాలంటే, మానవుడే మహనీయుడు అంటారు. మానవుడే మహనీయుడు అనే దానికి ఇదే నిదర్శనం. ఈ శిల్పకళనే నిదర్శనం. మానవుడు అనుకుంటే ఏదైనా సృష్టించగలడు, కానీ దానికి ఒక సైంటిస్ట్ కానీ, అదేవిధంగా డాక్టర్లు కానీ, ఇలాంటి కార్పెంటర్స్ కానీ, అన్ని రకాలుగా వృత్తుల్లో ఉన్న నైపుణ్యం ఉంది చూడు. ఆ వాళ్ళు శక్తి వంచనగా ఉంటూ ప్రయత్నించి ఈరోజు విజయవంతంగా పని చేసి పెడతారు చూడు. మానవుడు అనుకుంటే ఏదైనా సాధించగలడు అనే దానికి మానవుడే మహనీయుడు అనే దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి సందర్భంగా నేను మనం చేసుకుంటున్నాను. ఈరోజు నాకు చాలా సంతోషం ఉంది. మా సోదరులు కార్పెంటర్స్ ఈరోజు నేనున్న మనిషిని ఎన్నో రకాల హార్ట్తో గీయచ్చు, కానీ ఒక చెక్కతో నిర్మించాలంటే చాలా అసాధ్యమైన పనిని వీళ్ళు ఈరోజు నా పైన ప్రేమ అనురాగంతో ఈ శిల్పిగా చెక్కి మీరు నన్ను బహుమానం ఇచ్చిన మీ అందరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు. ఈ ప్రేమ ఇలాంటి ప్రేమ కాదు, మనుషులు ఉండే హృదయాల్లో కలిగిన ప్రేమ లాంటిదని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటున్నాను. మీరు ఈ ప్రేమను సంపాదించుకున్నారంటే నేను అదృష్టంగా భావిస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటున్నాను. ఎంతో మంది ఉంటారు కానీ, ఎన్నో రకాలుగా ఉంటారు కానీ, మనుషుల్లో కూడా రకరకాలుగా ఉంటారు కానీ, మనిషిని ప్రేమించే వ్యక్తిత్వం, మనిషి పైన ప్రేమ కలిగించే వ్యక్తిత్వం, మనిషిని అట్రాక్ట్ చేసే వ్యక్తిత్వం ఒక కొమ్మను చేరాకే ఉంటుందని చెప్పి సందర్భంగా నేను వాళ్ళు చేసుకుంటున్నాను. ఎందుకంటే ఎంతో మంది అంటారు, నా దగ్గరికి వచ్చేవాళ్ళు రకరకాలుగా ఎన్నో రకాలుగా నాతో పాలు పంచుకోవాలా, రకరకాలుగా ఆయన్ని అడుగుతాము అని వచ్చేవాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చిన తర్వాత ఎంతో కోపంగా ఉన్నాడు కూడా శాంతిగా ఉండి నా చెప్పిన మాటలు వాళ్ళు తెలియజేసుకుంటూ సంతోషంగా పోతున్నారని చెప్పి నేను అదృష్టంగా భావిస్తున్నా. అంటారు వాళ్ళే మాట్లాడుకుంటూ, చేరమన్న దగ్గరికి పోయి ఏమో అడగాల, ఏమో దండించాలంటారు, కానీ మరి నువ్వు ఏం అడగలేదు కదా అంటే, ఆనందం చూస్తేనే మాకు ఆనందం అవుతుంది, అందుకనే ఏం కాదని ఎంతో మంది అనుకుంటారంటే అది నేను అదృష్టంగా పుట్టి ఈ జన్మానికి అనిపించింది నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ ప్రేమ అనురాగాలు మీరు పంచుతున్నారు. కాబట్టి తమ్ముడు ఇప్పుడే చెప్పాడు, నందమూరి తారక రామారావు గారు 9 నెలల్లో పార్టీ పెట్టి ముఖ్యమంత్రి ఎలా అయ్యాడో 30 రోజుల్లోనే గుంటకల్ నియోజకవర్గానికి వచ్చి మీ ప్రేమ అనురాగాలు సంపాదించుకొని
ఎమ్మెల్యేలు అంటే నేను అదృష్టంగా భావిస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి అట్టడుగు వర్గానికి చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ సోదరులందరూ కూడా అన్ని రకాలుగా ఆదుకునే దానికి నేను ముందుంటానని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా మీలాంటి వాడు కష్ట సుఖాల్లో కష్టాలు అనుభవించి వచ్చిన వ్యక్తిని. నాకేమో రాజకీయం నా తాత ముత్తాతల నుంచి రాజకీయం లేదు, నా నుంచే రాజకీయం వచ్చింది. ఎన్నో కష్టపడితే ఈ స్థాయికి వచ్చాను కాబట్టి మానవుడి మహనీయుడు అనే దానికి ఇదొక నిదర్శనం అనేదాన్ని కూడా నేను చెప్పగలను. అదేవిధంగా మా కార్పొరేట్ సోదరులు కూడా ఎన్నో కష్టాలు పడుతూ ఎన్నో ఇబ్బందులు పడుతూ మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్దలు కూడా అట్టడుగు వర్గానికి చెందిన వాళ్ళకి కష్టపడుతున్నారు. వాడికి మేలు చేయాలా, భవిష్యత్తులో ఒక స్థాయికి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం విశ్వకర్మ అనే పథకం పెట్టారు. పిఎం విశ్వకర్మ అనే పథకం ఏమంటే 6 రోజుల శిక్షణ నైపుణ్యం కలిగించి రోజుకు 500 రూపాయలు చొప్పున వాళ్ళకి ఇస్తూ వాళ్ళ 6 రోజులు శిక్షణ కల్పించి డబ్బులు ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చి ఎక్కడైనా కూడా ఈ నైపుణ్యమైన వ్యక్తులు ఎక్కడైనా పనిచేసుకోవచ్చు అనే ఒక సర్టిఫికేట్ ఇచ్చేదాన్ని కూడా విశ్వకర్మ ద్వారా ఈ పథకం ద్వారా శిక్షణ పొందండి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటున్నాం. మన కార్పొరేట్సే కాకుండా ఇతర ఏ వృత్తి వారైనా కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. భవిష్యత్తులో కూడా మన కాళ్ళ మీద మనమే బతికే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మనం కష్టపడే వారికి ఈ అవకాశాలు కల్పిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు మీరు కూడా ఈ సద్వినియోగం చేసుకొని మన కాళ్ళ మీద నడిచాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటున్నాను. అదేవిధంగా మా సోదరులు అడిగారు, వా కష్టాల్లో నువ్వు కూడా మనకి పాలు పంచుకోవడానికి అడిగారు. కాబట్టి సాధ్యమైనంత వరకు స్వర్ణ కళానికి వాళ్ళు ఏ రకంగా ఆ రోజు స్థలాలు ఇచ్చారో మన కార్పొరేట్స్ కూడా ఇచ్చేదానికి కూడా నేను కృషి చేస్తాను అని ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తున్నా. అదేవిధంగా రాజకీయంగా కానీ అన్ని విధాలుగా కూడా ఈరోజు ఈ గుంటికల్ నియోజకవర్గంలో అందరినీ సమానత్వం చేసుకుంటూ మన ముస్లిం మైనారిటీలు కూడా రాబోయే రాజకీయంగా కూడా వాళ్ళ ముందుకు తీసుకునే జవాబుదారు నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాను. ఈరోజు ఈ సభాముఖంగా ఛాలెంజ్ చేస్తున్నా, గుంటికల్ నియోజకవర్గంలో ముస్లింస్ నా పార్టీ నాకే అని చెప్పుకునే వాళ్ళకి నీది కాదు ఇది నాది అని చెప్పుకునే గౌరవంగా నా ముస్లిం సోదరులు నా వాళ్ళు అని చెప్పుకునే ధైర్యంగా రోజు నేను తీసుకొస్తానని చెప్పి సందర్భంగా ముస్లిం సోదరులకి నేను మాటిస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా నా కోసం చాలా రోజుల నుంచి తపన పడి నాకు ఒక ప్రోగ్రాం మేము పెట్టాలనుకున్నాం, ఆ ప్రోగ్రాం ఖచ్చితంగా నేను రావాలని కోరినప్పుడు ఏదోనే అనుకున్నాను. కానీ ఇంత నైపుణ్యం కలిగి మీరు నా మీద ప్రేమ పంచినందుకు కూడా మీరందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ మనందరూ కూడా ఇలాగే ఐకమత్యంతో ఉండి ఏ చిన్న సమస్య వచ్చినా కూడా నా దగ్గరికి రండి, పని చేసి పెట్టి నీకు చేపించేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటున్నాను. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మన ద్వారా ఇప్పుడే ఒక ముస్లిం చెల్లమ్మ రాష్ట్రంలోనే PUC సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో ముస్లిం సోదరి 993 మార్కులు తీసుకొచ్చి
రాష్ట్రానికి స్టేట్ ఫస్ట్ వచ్చిన చెల్లెలకు ఈరోజు పొద్దున్నే ఆ బాబా అమ్మ నువ్వు ఏమి చదవాలని చదువుతామంటే అన్నా నేను ఎంబీబీఎస్ డాక్టర్ కావాలనుకున్నా, అదేవిధంగా ఐఏఎస్ చదివి మరి కలెక్టర్ కావాలనుకున్నానని చెప్పి ఆ చదవమన్నప్పుడు కూడా నేను సంతోషంగా వ్యక్తం చేసి అమ్మ నీ చదువులకు కానీ ఏదైనా ఉన్నా నా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి ఈరోజు భవిష్యత్తులో ఆ పాపకి ల్యాప్టాప్ అవసరం కాబట్టి ఆ ల్యాప్టాప్ ప్రభుత్వం నుంచి కూడా ఇప్పుడే చెల్లమని ఆదరించి వచ్చాడని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఏదైనా కూడా నా వద్దు ఎప్పటికీ సహాయం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలకు ఎప్పుడు కూడా నేను మీ అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.